మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి గ్రామాన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి. లక్ష్మణ తెలిపారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి. లక్ష్మణ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కె. పవన్ కళ్యాణ్ ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామాన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, జనసేన పార్టీని బలోపేతం చేయాలని వాల్మీకి బి. లక్ష్మణ పిలుపునిచ్చారు. రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికలలో జనసేన పార్టీ తరపున పోటీ చేయడానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వాల్మీకి బి. లక్ష్మణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కె. పవన్ కళ్యాణ్ కృషితోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని వాల్మీకి బి. లక్ష్మణ తెలిపారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక రుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోందని వాల్మీకి బి. లక్ష్మణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పెద్ద కడుబూరు మండల అధ్యక్షులు జి. బజారీ, సింగిల్ విండో డైరెక్టర్ ఎస్. హనుమేష్, జనసేన పార్టీ పెద్ద కడుబూరు మండల ఉపాధ్యక్షులు రెడ్డి ఆలీ బాషా, చెన్నారెడ్డి, సయ్యద్, గౌస్, ప్రభుదాస్, తాయన్న, జయపాల్, సుందరం, ఆంజనేయ, ఈరన్న, ఆనంద్, పవన్, వీరేష్, మహదేవప్ప, సూరి, నరసింహులు, బొజ్జప్ప మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద కడుబూరులో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య నాయకుల సమావేశంలో మన పెద్ద కడుబూరు మండల ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో మేము ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. మేము తొందరలో పెద్దకడూరు మండలం, కోసిక్ మండలం, కౌతాళు మండలం, మంత్రాలయం మండలం, అన్ని మండల గ్రామాలలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మనము ఇప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉండాలనుకున్నాము. కాబట్టి ప్రతి గ్రామం విజిట్ చేస్తాం, ప్రతి మండలానికి మీ మండలంలో మీటింగ్ పెడతాం. ఇక్కడ విషయానికి వస్తే మేము తొందరలోనే జనసేన పార్టీ జెండా ఎగరవేసి మండలం అంతా కలిపి ఇక్కడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమిటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్రంలో చాలా బలోపేతమైంది. ఇంకా బలోపేతం చేస్తాం. తప్పకుండా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ చాలా బలోపేతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం అవుతుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎంతో ముందుకు దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారితో, అమిత్ షా గారితో చాలా అభినవ సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో భారతదేశం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి మన రుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దూసుకుపోతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. కాబట్టి మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచి మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా మా అందరూ ఈ సభాముఖంగా ఈరోజు మేమందరూ ప్రతిజ్ఞ చేస్తున్నాం.